హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. పెంచలకోనలో వెలసి ఉన్న లక్ష్మీ నరసింహస్వామి సన్నిధికి అయితే వచ్చేసాము. ఇకైతే రాగానే మా పిన్ని గారు అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. మా చిన్నత్తయ్య గారు అంటే మా అమ్మమ్మ వాళ్ళ మరిది తోడుకోడలు, అంటే మా చిన్నత్తయ్య మావయ్య గారండి. ఇక మా పిన్ని గారు, మా ఆయన, చిన్న అక్క అందరూ కలిసి అయితే కబుర్లు చెప్పేసుకున్నాము. ఇక్కడైతే ఫొటోస్ కూడా ఇలా దిగామండి. ఇదైతే నైట్ టైం అయితే మేము బయలుదేరాము పెంచలకోనకి. ఈ చీకట్లో అయితే చాలా భయం వేసింది నాకైతే, కానీ మాకు ఈ టైం అనేది కుదిరింది. మా వారికి కొంచెం పని అనేది ఉంది, పని కంప్లీట్ చేసుకొని బాగా వచ్చాము. రాగానే నైట్ టైం అయితే ఇక కళ్యాణానికి అయితే బయలుదేరుతున్నామండి. మేము పెంచలకోనలో మా పిన్ని వాళ్ళ బాబుకి అయితే కళ్యాణము. ఇక్కడికైతే వచ్చేస్తున్నాము. ఇక రాగానే ఎంట్రన్స్ లో అయితే బైక్ కూడా మనీ అనేది కలెక్ట్ చేస్తున్నారు. కార్లకి పెద్ద వెహికల్స్ తీసుకుంటే దానికి ఇదే గాని కనీసం బైక్ కూడా తీసుకున్నారండి లోపలికి పంపించడానికి మనీని. ఇకైతే లోపలికి వచ్చేసాము. ఇక్కడైతే మేము ఏ సత్రానికి వెళ్ళాలి అనేది తెలియక ఇక్కడ వాళ్ళని అయితే అడిగి మా బావ అయితే కనుక్కున్నారు. ఇక సత్రానికి అయితే వెళ్ళిపోతున్నాము. పెంచలకోనలో అయితే ఈ నైట్ టైం కూడా షాపులన్నీ ఓపెన్లోనే ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. నాకైతే ఎంతో ఇష్టమైన ప్లేస్ ఇది. లక్ష్మీ నరసింహస్వామి దగ్గరికి పెంచలకోన అంటే చాలా ఇష్టమైన ప్లేసు. బావతో కలిసి అయితే హ్యాపీగా ఈ నైట్ టైం జర్నీ చేసుకుంటూ అయితే వచ్చేసాము. ఇక అయితే ఈ దగ్గరలోనే ఉందండి మనం వెళ్ళాల్సిన ప్లేస్ అయితే. మా తమ్ముడు మ్యారేజ్ కోసం అయితే వచ్చాము మేము ఇక్కడికి. ఇది పద్మశాలీయుల సత్రం అండి. ఇది స్వామివారి సన్నిధి కూడా దగ్గరలోనే అయితే ఉంది. స్వామివారి సన్నిధికి అయితే దగ్గరికి వచ్చేసాము. ఫస్ట్ అయితే ఆల్వార్లతో స్వాగతం అయితే మనకి ఉంటుంది లక్ష్మీ నరసింహస్వామి సన్నిధికి చేరుకోవడానికి. ఇక్కడైతే ఇదేనండి మా తమ్ముడు కాబోయే వైఫ్ ఫోటో అయితే ఇది. చాలా అందంగా అయితే డెకరేషన్ చేపించారు. ఇది శ్రీ అఖిల భారత పద్మశాలీయుల సత్రం అండి. ఇది ఇక్కడ కళ్యాణం, అలాగే ప్రతి శనివారం కూడా భోజనాలు అయితే చాలా వైభవంగా అయితే చేస్తారు స్వామివారి తరపున అనేది. ఈ సత్రంలో అయితే ఇలా డెకరేషన్ అయితే చేస్తున్నారు కళ్యాణం కోసం అయితే. ఇకైతే మా బావగారు అయితే మా బాబాయ్ గారిని కలిసి వద్దామని వెళ్ళేసి వస్తున్నారు. ఈ ఫ్లోర్ అయితే 3rd ఫ్లోర్ అనేది ఉందండి. ఎంతమంది అయినా సరే అనేది వచ్చినా సరే ఈ పద్మశాలీయుల సత్రంలో అయితే కళ్యాణాలు చాలా అంగరంగ వైభవంగా అయితే జరుగుతూ ఉంటాయి. ఇక మా పిన్ని అయితే మా కోసం వెయిట్ చేస్తున్నారు. మా బావ వాళ్ళ చిన్న అక్కయ్య, ఇవి మా చిన్న అత్తయ్య గారు, అంటే మా అమ్మమ్మకి మరిది తోడికోడలు అండి. మా పిన్ని గారి కొడుకు అయితే కళ్యాణం జరుగుతుంది. ఇక అందరం కలిసి కబుర్లు అయితే చెప్పేసుకున్నాము. మాకు 3rd ఫ్లోర్లో అయితే రూమ్ ఇచ్చారండి. ఇక్కడైతే చూడండి, ఇది కళ్యాణ వేడుక అయితే చూపించేస్తాను. ఇక్కడ ఈ 3rd ఫ్లోరు ఇది గెస్ట్ రూమ్స్ అండి ఇవి. ఇకైతే రెడీ అయ్యేసి కళ్యాణ మండపానికి అయితే వచ్చేసాము ఫ్రెండ్స్. మా తమ్ముడైతే చూడండి పెళ్లి కొడుకు అయ్యేసి కళ్యాణ మండపంలో అయితే కూర్చొనేసే స్వామివారు అయితే పూజ అయితే జరిపిస్తున్నారు. ఇక కళ్యాణ వేడుక అయితే చూసేద్దామా. ఫస్ట్ విఘ్నేశ్వరుని పూజ అయితే చేశారండి. మనకి విఘ్నాలన్నీ తొలగించి విఘ్నేశ్వరుడు తొలి అధిపతి కదా. స్వామివారి పూజ అనేది అయిపోగానే ఇక మా మామయ్య గారు, మా చిన్నత్తయ్య గారు అయితే తన ఆడపడుచుకి బట్టలు అయితే పెడుతూ ఉన్నారు. మా తాతయ్య గారి చెల్లెలండి మా పిన్ని గారు. కళ్యాణంలో ఆడపడుచుకు అనేది సాంగ్యం అనేది పెడతారు కదా, ఇలాగా సాంగ్యం అనేది అయితే జరిపిస్తూ ఉన్నారు మా చిన్న మామయ్య గారు వాళ్ళు. చాలా అంగరంగ వైభవంగా అయితే కళ్యాణం జరిగింది. మా తమ్ముడు పెళ్ళికి వచ్చి హ్యాపీగా మా తమ్ముడిని అయితే పెళ్ళి కొడుకుగా మీరు కూడా అందరూ ఈ కళ్యాణాన్ని కన్నులారా వీక్షించి ఈ దంపతులను అయితే ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్.
ఇక అయితే మా చిన్న మామయ్య గారు అయితే చూడండి కబుర్లు అనేది 7 అడుగుల అనుబంధంతో 3 ముళ్ళ బంధంతో ఒక్కటవుతున్న ఈ దంపతుల్ని మీరందరూ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. సీతారాముల ఆశీర్వాదంతో ఒకటైన ఈ దంపతులు ఎప్పుడు హ్యాపీగా ఉండాలని అందరి ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటున్నాను. ఇక తెల్లవారితే శుక్రవారం అండి. ఆది దంపతులతో కలిసి అందరూ స్వామివారి ఆశీర్వాదానికైతే వచ్చేసాము. ఈ లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో కొలువై ఉన్న ఆది లక్ష్మీదేవి ఆశీర్వాదాలు కూడా తీసుకున్నాము. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్.